నా పేరేంటన్నా? నా పేరు దీపక శ్రీరామ్, హ్మ్. ఏటున్నారం, హ్మ్. 4th వార్డ్ ఎస్సీ కాలనీ. గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సీతక్క ములుగు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఏమైనా అభివృద్ధి చేసిర్రా? ఎలాంటి అభివృద్ధి లేదు. ఆ. ఇప్పటి వరకు ఆమె గెలిచినప్పుడు 2.5 సంవత్సరాల నుండి ఎస్సీ కాలనీలో మాత్రం ఎలాంటి అభివృద్ధి లేదు. పాలన ఎట్లా ఉందన్న? పాలన జీరో పాలన. ఆ. పాలన అంటే అసలు చెప్పుకోవడానికే ప్రజాపాలన తప్ప ఇక్కడ పాలన అనేది లేదు. ఇక్కడ లక్ష్మీబాబు సర్పంచ్ అయిన కానీ మొదలు పెడితే ఇది ఫ్లడ్ ఏరియా అన్న. ఇప్పుడు దీని పక్కనే మాకు గోదావరి కట్ట ఉంటుంది, 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. వాటర్ ఘోరమైన విపరీతమైన వాటర్ వస్తాయి. ఫ్లడ్ ఏరియా చుట్టుపక్కల మొత్తం వరద వస్తుంది. దీనికోసం లక్ష్మణబాబు గారు రీసెంట్లీ మనకు ఇక్కడ ఇంకుడు గుంత కూడా కట్టించడం జరిగింది. పనితీరు మంచిగా ఉంటుందా లక్ష్మణ్ బాబుది? ఆదర్శమైన వ్యక్తి అయినా విలేజ్ని ఆదర్శంగా తీసుకోవడం ఆయనతో సాధ్యమైంది తప్ప ఎవరి వల్ల కాదన్న విషయం ప్రజలందరూ గెలిపించారు నేను. ఎందుకంటే ఆయన ఒక గొప్ప మనసున్న వ్యక్తి, ప్లస్ ఏంటంటే ప్రజల సమస్యలపై పోరాట వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కానీ ఒక అధ్యక్షులా ఫీల్ అవ్వడు, ఒక సామాన్యమైన వ్యక్తిలా ఫీల్ అయ్యి ప్రజల సమస్యలపై పోరాటం తప్ప ఆయనకు వేరే ఆలోచన ఉండదు. జస్ట్ బెస్ట్ లీడర్. అలాంటి వాళ్ళు సర్పంచ్ అవ్వడం కూడా చాలా గొప్ప ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి సీతక్క పాలన చూసారు, లక్ష్మణ్ బాబు పాలన చూసారు, ఎవరిది మంచిగా ఉన్నదన్న? రీసెంట్లీ చెప్పాలంటే పాలన ఎవరిది అనేది పబ్లిక్ అర్థం అవుతుంది. మొన్న ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్లో ఎంత రిజల్ట్ వచ్చింది? ఒక రాష్ట్రమే ఏటున్నర గుర్తించే విధంగా వచ్చిందంటే దాన్ని ఏమంటారు మీరు చెప్పండి ఒకసారి. అంటే అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన ఒక సేవకుల్లాగా ఫీల్ అవుతాడు, పాలకుల్లాగా కాదు. అందుకని అంత మెజార్టీతో గెలిపించారు, ఇంకా గెలుస్తాడు. ఆయన పెద్ద స్థాయికి పోతుంది. ఆయన మంచి మంచి అవకాశాలు ఇస్తే మాత్రం ఓటమి అనేది ఉండదు ఫ్యూచర్ లో. ఈ ఎలక్షన్ చూసి సీతక్క భయపడ్డదా? సీతక్క భయపడేది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం భయపడ్డది. ఎందుకంటే ఈ ఎలక్షన్ కు సర్పంచ్ ఎలక్షన్ ఒక స్టేట్ లెవెల్ హైలైట్ అయిందంటే సీతక్క కాదు, సీతక్క పేరు కూడా కనుమరుగే పరిస్థితులు వస్తాయి ముందు రోజులలో. ఇది ఆలోచించాల్సిన విషయం మీరు. నా పోటీ ఎవరు లేరని చెప్పి సీతక్క బయట మాటలకు పరిమితం. నేను చెప్తా 100 మాటలు చెప్తా, కానీ కాదుగా. ప్రజలు గుర్తించాలి. నాయకుడు వచ్చిండు అనుకుంటారా? 100% వచ్చాడు. ఎదిరించే నాయకుడు, పనిచేసే నాయకుడు, ప్రజల మధ్యలో ఉండే నాయకుడు. అందులో మాత్రం ఎలాంటి గొప్ప స్థాయిలో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటారు. ఈ విషయంలో మాత్రం ఇంకోటి అన్న, ఇక్కడ ములుగు నియోజకవర్గంలో సపోజ్ వచ్చే ఎలక్షన్ లో జెండాలు వస్తాయి, లక్ష్మణ్ బాబుని గెలిపిస్తారా? సీతక్క ఓడిపోతే ఛాన్సెస్ ఉందా? 100% లక్ష్మణబాబు గెలుస్తారు. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది పాలన అనేది. ఇప్పుడు ప్రజాపాలన అంటే ఏది ప్రజల పాలన? గ్యాస్ లేదు, గ్యాస్ కొరత ఏంది? ఎక్కడ చూసినా గానీ అన్ని మాటలు చెప్పడం తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది ఏం కనిపించట్లేదు. అన్ని కాలయాపన, జీరో పాలన, ప్రజాపాలన చెప్పుకోవడం తప్ప ఏం లేదన్న. లక్ష్మణబాబు కనుక అలాంటి అవకాశం వస్తే భారీ మెజారిటీ, సర్పంచ్ ఎలా గెలిచి చూసిన ఆ మెజారిటీ అది స్టేట్ లెవెల్లో దద్దరిల్తుంది. ప్రజలు ఆయన వైపు ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఆయన ఎవరు కూడా దూరం పెట్టుకోలేరు. అలాంటి వ్యక్తులే కావాలి, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. నెక్స్ట్ జరిగేది అదే. ఇంకోటి అన్న, ఈ 2.5 సంవత్సరాలకి ఏటున్నరకి సీతక్క వచ్చిందా? ఎలక్షన్ కాక లేకుంటే ఈ జాతర ఎలక్షన్లో అయితే నేనైతే సీతక్క నేటం ఎప్పుడు చూసినట్టు అనిపించారు నాకు.
ఎలక్షన్లు అప్పుడు మాత్రం మా వార్డుకు ప్రచారానికి వచ్చింది. ఒక్క వార్డ్ మెంబర్ ప్రచారానికి ఒక మంత్రి గారు వస్తారు ఎక్కడన్నా. అయినా కానీ వార్డ్ నెంబర్ను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆమెకు అర్థమైపోయింది సీతక్క కాదు రేవంత్ రెడ్డి వచ్చినా కానీ మా కాలిన పక్క బీఆర్ఎస్ జెండా ఎగరడం ఎప్పటికైనా ఇది ఇక్కడ జరిగేది ప్రతిసారి ఇది ఇంతే. అందరికి తెలిసి వల్ల ప్రతి ఎలక్షన్కి బీఆర్ఎస్ పార్టీ వార్డు నెంబర్ గెలుపు ఖాయం ఎప్పటికైనా, ఇప్పటి కాదు ఇంకెప్పటికైనా. ఇది స్పష్టంగా మేము చెప్తున్నాం మా కాలనీ వాసులుగా. 6 గ్యారెంటీలు వస్తున్నాయన్న? 6 గ్యారెంటీలు అనేది మాకైతే ఏం అందట్లేదన్న. ఒక భూమి లేదు, జీరో. ఓన్లీ అంటే మామూలుగా పని చేసుకోవడమే. కాకుండా ఏంటంటే 6 గ్యారెంటీలలో మాకు వర్తించైతే ఇక్కడ ఏమి లేదు. అది పేరు వింటాను 6 గ్యారెంటీలు అంటున్నారు కానీ ఇక్కడ ముసలికి పెన్షన్ అన్నారు, ఆ పెన్షన్ పెంచలేదు. ఇంకా ఫ్రీ బస్ అన్నారు, ఎందుకు కొట్టుకునే కాడికి వస్తుంది. మరి పట్టాలు కూడా చెప్పిస్తా అని చెప్పి దళితులకు పట్టాలు అన్నారు కానీ పట్టాలు లేవు, ఏం లేదు. ఇంతవరకు అయితే మాకైతే ఇంతవరకు ఏం అందలేదు. కనీసం ఇక్కడ సమస్య గురించి కూడా స్పందించి మాట్లాడింది అయితే లేదు. అది జరిగింది అయితే ఇక్కడ. మళ్ళీ ములుగు నియోజకవర్గంలో ఏ జెండా ఎగరబోతుందన్న? 100% గులాబీ జెండా ఎగురుతుంది. ఎందుకంటే లక్ష్మణ్ బాబు అట్లాంటి మంచి సేవ చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు వ్యక్తిని చూసేస్తారన్న. ఎందుకంటే మనం చేసే పనే రేపు మనకు గుర్తింపు. మాటలు చెప్పిన వాళ్ళు ఎంతో మాటలు చెప్తారు కానీ మాటలు పరిమితమైన ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. కానీ లక్ష్మణ్ బాబు అట్లాంటి వ్యక్తి కాదు. గ్యారంటీగా పని చేస్తాడు, నిరూపిస్తాడు. ప్రజలలో ఒక ముద్ర వేసుకున్నాడు, ఒక గొప్ప స్థాయి వెళ్ళిపోతాడు. అంతే. ప్రజలకు ఎప్పుడు న్యాయం వైపు ఉంటాడు. అంతే. ప్రజలకు ఏ కష్టం నేనున్నా అని చెప్తాడు. చెప్పడం కాదు, పని కూడా చేసి చూపెడతాడు. అంత టాలెంట్ పర్సన్. అట్లాంటి లీడర్ ఉండడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.